జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరం పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం పరిపాలన తీసుకుంటే ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి మెగా డిఎస్సి. ఈ మెగా డిఎస్సి 0 ఆ సంవత్సర కాలంలో. మరి ఈ సంవత్సర కాలంలో మెగా డిఎస్సి లోకేష్ గారు గతంలో చెప్పినట్టుగా తను ఏదైతే వాగ్దానం చేసి నిలబెట్టినట్లుగా లోకేష్ గారి ఆయన బాధ్యత తీసుకొని చేసినటువంటిది 16,347 ఉద్యోగాలు. ఇది మెగా డిఎస్సి విషయంలో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి అంశం. సరే, దీని మీద చర్చ అంటే రకరకాలైనటువంటి చర్చలు జరపవచ్చు. ఇది ఇప్పుడు మనం మెగా డిఎస్సి మనం చూస్తున్నాం. ఇక 5th వన్ మద్యం పాలసీ. మద్యం పాలసీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది ఏంటంటే మద్య నిషేధం అని చెప్పారు. మద్య నిషేధం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇదే విషయంలో ఒక ప్రైవేటు మాఫియా తయారైంది. మద్యం ధరలు పెంచారు, కల్తీ మద్యం తయారైంది. ఇది ఇప్పుడు కేసు కూడా నడుస్తూ ఉంది. నిజంగా ఆయన మద్య నిషేధం అని చెప్పి, తర్వాత దశలవారీ మద్య నిషేధం అని చెప్పి, తర్వాత ఆ షాపులని ప్రభుత్వం దగ్గర నుంచి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి తన కంట్రోల్లోకి తీసుకొని అక్కడి నుంచి ఏదైతే మద్యం ధరలను పెంచడం ద్వారా మద్యం నియంత్రణ జరుగుతుందని చెప్పని, అందుకు ధరలు పెంచుతున్నామని చెప్పని మద్యం ధరలు పెంచి అక్కడాగే కల్తీ మద్యాన్ని తయారు చేసి, అదేవిధంగా బ్రాండ్స్, ఒక పనికిమాలినటువంటి బ్రాండ్స్ని తీసుకొచ్చి అదొకటి క్యాపిటల్ అంటారు, ఒకటేమన్నా రకరకాల భూమ్ అంటారు, ఇట్లాంటి గవర్నర్ మెడల్ అంటారు, లేకపోతే ప్రెసిడెంట్ మెడల్ అంటారు, ఇట్లాంటి రకరకాలైనటువంటి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద స్కామ్ చోటు చేసుకోవటం, కొన్ని వేల కోట్ల రూపాయలు, దీంట్లో దాదాపు ఇప్పుడు 3,700 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా ఇప్పటికి సిట్ నిర్ధారించింది. ఇది మద్యం పాలసీ విషయంలో మద్య నిషేధం అని చెప్పి ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకొని మద్యం ధరలని పెంచి కల్తీ మద్యాన్ని ఇచ్చేసి బ్రాండ్స్ని తీసివేసి, అట్లాగే ఇతర రాష్ట్రంలో నుంచి ఎక్కడికి లోపలికి స్టేట్లోకి మద్యం రాకుండా దాన్ని కంట్రోల్ చేసి, ఇట్లా రకరకాలుగా. ఇందులో అత్యంత కీలకమైనటువంటిది ఏంటంటే ఆన్లైన్ పేమెంట్స్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ అనేటువంటిది లేకుండా దాంట్లో ఆ రోజు పెద్ద ఎత్తున ఆ రోజు ఈ సంఘటన చోటు చేసుకుంది. మరి ఇదే విషయంలో 5th వన్లో మనం చూసినట్లయితే ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత మద్యం పాలసీ విషయంలో మద్యం ధరలు తగ్గాయి, మళ్ళీ బ్రాండ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక అదేవిధంగా మద్యం ధరలు తగ్గాయి, బ్రాండ్స్ అందుబాటులోకి వచ్చాయి, ఆన్లైన్ పేమెంట్స్ పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఇక్కడ అసలు ఆన్లైన్ పేమెంట్స్ కానీ డిజిటల్ పేమెంట్స్ కానీ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది మద్యం పాలసీలో అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి అంశం. ఇది ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో 2019 నుంచి 20 వరకు ఏం జరిగింది, 2024 నుంచి 25 వరకు ఏం జరిగింది, ఇందులో మంచేది చెడేది, వాస్తవం ఏది అవాస్తవం ఏది, నిజమేది అబద్ధం ఏది, ఇది చాలా క్లారిటీగా ప్రజలు దీని మీద డిస్కస్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన అభిప్రాయాలను కూడా కంపారిజన్ చేసుకోవచ్చు. ఎందుకనంటే మనం మంచిని త్వరగా మర్చిపోతుంటాం, చెడుని త్వరగా గుర్తుపెట్టుకుంటాం, త్వరగా దాన్ని దగ్గరకు తీసుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో చెడు ఏంటి మంచి ఏంటి అనేటువంటిది ప్రజలు
విఘ్నత కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ ముందే ఈ సబ్జెక్టు ఈ డిబేట్స్ ఉంటాయి. వాళ్ళే ఎవరైనా ఈ అంశాల విషయంలో ఇది కాదు ఇది అవునని చెప్పినప్పుడు దీని మీద డిబేట్ చేయటానికి ప్రజలకే రైట్ ఉంటుంది. రాజకీయ నాయకులు మాట్లాడినా లేక అధికారులు మాట్లాడినా మీడియా మాట్లాడినా ఈ అంశాలు ఏది మాట్లాడినా కానీ ఎవరు మాట్లాడినా ఈ అంశాల విషయంలో ప్రజల ముందే స్పష్టమైనటువంటి ఆధారాలతో ఎన్ని పెడుతున్నాం కాబట్టి వాళ్ళే జడ్జెస్గా వీటిని ప్రశ్నించవచ్చు, వాళ్ళే లాయర్లుగా ప్రశ్నించవచ్చు, వాళ్ళే మీడియా సభ్యులుగా ప్రశ్నించవచ్చు. కామన్ మ్యాన్కు ఉన్నటువంటి రైట్ని వాళ్ళు రైట్గా ఉపయోగించుకునే దానికోసం ఈ అంశాలు జరిగినాయా లేవా అనేటువంటి దాన్ని వాళ్ళు విశ్లేషించుకొని వాళ్ళు ప్రశ్నించేటువంటి పరిస్థితిని తీసుకోవచ్చు. ఇది మద్యం పాలసీకి సంబంధించి.